రెండో అధ్యాయము 4-5 వచనాలు. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకం చేసుకొని మారుమనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. చూడు మిత్రమా, పనిలేని ఆ రోజుల్లో, కష్టాల కొలిమిలో కాలిపోతున్న ఆ దినాల్లో నీవు దేవుని కొరకు ఒక నిప్పు రవ్వలా, పదును పెట్టబడిన గండ్రగొడ్డల్లా ఉండేవాడవు. ప్రార్థనంటే ప్రాణం పెట్టేవాడవు, సువార్తంటే పరుగులు తీసేవాడవు, పరిచర్య అంటే చాలు పనులు పక్కన పెట్టి పరవశించేవాడవు. అలా ఉన్న నిన్ను చూసి దేవుడు ఆ రోజుల్లో గర్వించాడు. అన్నీ ఇచ్చి అందలం ఎక్కించాలని, ఆశీర్వాదాలతో నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేయాలని ఆయన ఎన్నో కార్యాలు చేయడం ప్రారంభించాడు. అందుకే ఆయన నీ వంటికి బలమిచ్చాడు, నీ పనికి ఫలమిచ్చాడు, సేవలో వాడబడ్డానికి వరమిచ్చాడు. అన్నీ ఇచ్చాక, అన్నీ వచ్చాక మరింత మండాల్సిన నీవు ఆగిపోయావు, ఆరిపోయావు, ఓడిపోయావు, చివరికి కూలిపోయావు. ఒకప్పటి ప్రార్థన, ఒకప్పటి ఆశ, ఒకప్పటి మంట, ఆ ప్రతిష్ట, వైరాగ్యాలు కాలంతో పాటు కరిగిపోయాయి. మిత్రమా, ఒక్కసారి ఆలోచన చే. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వాక్యం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతం మేలు. యోబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందెదవు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26-27 వచనాలు. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఓ మిత్రమా, పాడైపోయిన దావీదు గుడారాన్ని కట్టిన దేవుడు మన దేవుడు. తిరిగి నిన్ను మరలా అంటుకట్టుటకు కూడా సామర్థ్యం కలిగిన వాడు ఆ దేవుడే. లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఒకసారి వెలిగింపబడిన నీవు, సంఘంలో మూలస్తంభంగా ఉన్న నీవు, ప్రార్థన అగ్నితో రగిలిపోయిన నీవు మరలా ఎందుకు మండకూడదు? ఆ మునుపటి మహిమ, మునుపటి జీవాన్ని ఎందుకు స్వతంత్రించుకోకూడదు? ఆలోచించు, ఆలోచించు మిత్రమా. ఇదే అనుకూలమైన సమయం.